శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆయన జీవితమే ఓ పోరాటం. స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచిన ఆ వ్యక్తి చిన్ననాటి నుంచే కష్టాలనెదుర్కొన్నారు, కన్నీళ్లను దిగమింగారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు. మహాత్మాగాంధీ పిలుపునందుకుని ఉరకలేశారు. గ్రంథాలయోద్యమం మొదలుకుని దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేదాకా ప్రతి ఘట్టానికి సాక్షిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్వతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్న నాయకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. దేశం కోసం, సమాజంలోని అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. రైతుల హక్కుల కోసం కదం తొక్కారు. జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడారు. రైతు పెద్దగా కీర్తి పొందారు. అంతటి మహనీయుడు కమ్మకులంలో జన్మించడం అందరికీ గర్వకారణం. ఆయనే గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. భారత స్వతంత్ర సమరయోధుడు. బతికినన్నాళ్లు ప్రజల కోసమే బతికిన గొప్ప మనస్సున్న నాయకుడు. గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్లేపల్లిలో 1889 డిసెంబర్ 3న జన్మించారు. 1917లో యుక్త వయస్సులోనే గ్రంథాలయోద్యమం, వయోజన విద్యలపై దృష్టి సారించారు. ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేయడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు స్థాపించేందుకు, పుస్తకాల ద్వారా ప్రజల్లో చదువుల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు కృషి చేశారు బ్రహ్మయ్య గారు. గ్రంథాలయోద్యమం ప్రజల్లో జ్ఞానాన్ని, చైతన్యాన్ని పెంచి స్వతంత్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. ఈయన వయోజన విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వయోజన విద్య ద్వారా పెద్దలకు చదువుల ప్రాధాన్యతను తెలియజేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కృషి చేశారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగింది. ప్రజల కోసం గొట్టిపాటి గారు చేస్తున్న కృషికి చిన్న వయసులోనే పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. 1922లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు. ఈ పదవి పొందిన తర్వాత బ్రహ్మయ్య గారు పూర్తిస్థాయి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ప్రారంభించారు. జిల్లా స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రైతు ఉద్యమం, సైమన్ కమిషన్ బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో ఈయన పాత్ర అమోఘం. 1923-29 మధ్యకాలంలో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకు అధ్యక్షునిగా పనిచేశారు బ్రహ్మయ్య. ఈ సమయంలో ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ ఉత్పత్తి, వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచారు. ఖాదీ ఉద్యమం ద్వారా స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విధంగా జాతీయ చైతన్యాన్ని పెంపొందించారు. ఈయన చేసిన కృషితో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పన, స్వావలంబన, దేశభక్తి వంటి విలువలు తెలిసాయి. బ్రిటిష్ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమమే జమీందారీ వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమం ముఖ్యంగా రైతుల హక్కుల కోసం జరిగిన పోరాటం. గొట్టిపాటి బ్రహ్మయ్య గారు ఈ ఉద్యమంలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. ఆయన ఆచార్య ఎన్జీ రంగా వంటి నాయకులతో కలిసి రైతుల హక్కుల కోసం కృషి చేశారు. రైతు సంఘాల ఏర్పాటు, ఉద్యమాల నిర్వహణలో బ్రహ్మయ్య గారి పాత్ర వెలకట్టలేనిది. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ముందుండి పోరాడారు బ్రహ్మయ్య గారు. ఈ పోరాటాల్లో ఎన్నోసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ ఉద్యమాలే భారత స్వతంత్ర సంగ్రామంలో కీలక ఘట్టాలు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాలు విజయవంతం కావడం వెనుక గొట్టిపాటి కృషి ఎంతో ఉంది. ఇక దళితుల ఆలయ ప్రవేశం కోసం గొట్టిపాటి బ్రహ్మయ్య గారు పెద్ద ఉద్యమాన్నే నడిపారు. ఇందుకోసం సమాజాన్నే ఎదిరించారు. గతంలో చాలా ప్రాంతాల్లో దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండేది కాదు. వారి మీద సామాజిక వివక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచారు. ఇది సామాజిక సమానత్వానికి విఘాతమని, హక్కుల సాధనకు ఆటంకమని నినదించారు. దళితులపై తరతరాలుగా కొనసాగుతున్న వివక్షను తొలగించడంలో, సమాజంలో చైతన్యం తీసుకురావడంలో గొట్టిపాటి గారి పాత్ర మరువలేనిది. 1933లో ఘంటసాలలో దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు ఈయన. మహాత్మా గాంధీతో కలిసి హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనం అనే మాటే వినిపించకూడదని చెబుతూ ఉండేవారు బ్రహ్మయ్య గారు. సమాజ స్థాపన సాధ్యమైన నాడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని గట్టిగా వాదించేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పోరాటాలాపలేదు. సమాజోద్ధరణ కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉండేవారు.
ఈ కారణంగానే ఆ తరువాత కూడా ఈయనకు ఉన్నత పదవులు లభించాయి. 1962లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ పదవిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని సమన్వయపరిచే బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, సామాజిక సమానత్వం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువైంది. ఇక 1964 నుంచి 1968 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడిగా సేవలందించారు గొట్టిపాటి గారు. ఈ పదవిలో ఉన్నన్ని రోజులు శాసన మండలిలో చర్చలు, విధానాలు సజావుగా సాగేందుకు కృషి చేశారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మయ్య గారు నిరంతరం సామాజిక సేవలోనే మమేకమై ఉండేవారు. ఏ పదవిలో ఉన్నా, ఏ ఉద్యమం చేస్తున్నా ఈయన దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. అణగారిన వర్గాలను వృద్ధిలోకి తేవడం కోసం అనునిత్యం పరితపించేవారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, విద్యా విస్తరణ కోసం గొట్టిపాటి గారు చేసిన కృషి అనిర్వచనీయమైంది. స్వతహాగానే ఉద్యమాలంటే ప్రాణమిచ్చే వ్యక్తి కావడంతో రచనలపై కూడా శ్రద్ధ పెట్టేవారు. ప్రధానంగా తన స్వీయ కథను నా జీవన నౌక అనే పుస్తకంగా రచించారు. ఇది ఆయన జీవిత అనుభవాలు, ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాలు, సమాజ సేవ, రైతు ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటంలో తన పాత్రను వివరించే గ్రంథంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా జాతి వెలుగులు అనే మరో రచన కూడా ఆయనదే. ఈ రచనల్లో ఆయన సమకాలీన సంఘటనలు, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. ఇక గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. 1982లో పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. రైతు పెద్దగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజ సేవలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గొట్టిపాటి బ్రహ్మయ్య గారు జీవితమంతా దేశహితం, రైతు సంక్షేమం, సామాజిక సమానత్వం కోసమే కృషి చేశారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.